ఎన్డీపీఎల్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్ ఓనర్. ఈరోజు ఉదయం 9 గంటలకు అకస్మాత్తుగా ప్రెస్ దగ్గర షార్ట్ సర్క్యూట్ వల్ల సడన్లో దూదికి పత్తికి ఫైర్ కావడంతో స్పార్క్ రావడంతో ఫైర్ అయింది. దాని తర్వాత చిన్నగా గోడౌన్స్లో ఉండే స్టాక్లో మధ్యలో గోడౌన్కి స్టార్ట్ అయింది. దాని తర్వాత కాటన్ సీడ్ వైపు కూడా వెళ్ళింది. ఇప్పుడు సేఫ్ సైడ్ ఏమంటే ఈ సెంట్రల్ CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టిన నిబంధనలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు డైలీ 2000 క్వింటాళ్ళు మన ఫ్యాక్టరీకి అలాట్ చేసినందుకు ఇప్పుడు CCI సరుకు మన ప్రొడక్షన్ ఎంత ఉందో 2000 క్వింటాళ్ళు ప్రొడక్షన్ డైలీ వాళ్ళది అయిపోతూ ఉంది. కాబట్టి CCI సరుకు బయట గోడౌన్లో ఉంది, వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ అయినారు. మన సరుకు మధ్యలో గోడౌన్లో ఉంది, అది కొద్దిగా భారీగా ఫైర్ అయింది. దాని తర్వాత కాటన్ సీడ్ కూడా వాళ్ళు డైలీ టెండర్స్ వేస్తున్నారు ఆన్లైన్లో. ఆ సీడ్ కూడా మనమే పర్చేజ్ చేసినాము. యాక్చువల్గా నిన్న 6000 క్వింటాలు పర్చేజ్ చేసినాము, మొన్న 12000 క్వింటాలు పర్చేజ్ చేసినాము. బత్తిని దామోదర్ కాటన్స్లో టెండర్ వేసినాము. అది టోటల్ పత్తి ఎంత, దాంట్లో వాటి విలువ ఎంత కాలిపోయింది? ఇప్పుడు వచ్చేసి దీంట్లో దాదాపు ఇంకా స్టాక్స్ చెక్ చేయాలి. రఫ్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 10 క్వింటాల్ వరకు అనుకుంటున్నాము. 10,000 క్వింటాల్ అనుకుంటున్నాము. కాటన్ సీడ్ కూడా ఇంకా చూడాలి. ఇంకా ఫ్యాక్టరీలో మిషనరీది కేబుల్ వైర్స్ అని ఇంకా ఎస్టిమేషన్ వేసి చూడాలి. అరౌండ్ ఎన్ని కోట్లలో జరిగిండొచ్చు నష్టం? ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఉండొచ్చు. దాదాపు 10,000 క్వింటాళ్ళు పత్తి అంటే కూడా దాని వాల్యూ 7 కోట్లు అవుతుంది. అదే ఎన్డీపీఎల్లో పత్తి తెస్తే చాలా సేఫ్ ఉంటుంది అంటున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ పెట్టినారు. ఏ ఫైర్ అయినా వెంటనే వచ్చిన తర్వాత నేను చూస్తా ఉన్నాం. కానీ నేను లోపల పోయి నేను ఇరుక్కొని బయట పరిగెత్తి వచ్చాను. నేను దానికి మన మల్లిగారు, ఆంధ్రజ్యోతి మల్లిగారు ఉన్నారు, నేను ఆయన ఇద్దరు ఇరుక్కున్నాం. లోపల పొగలో ఇరుక్కొని బయట పరిగెత్తి వచ్చాము. అంటే ఇప్పటికీ ఆ టెక్నాలజీ ఉంది కాబట్టే ఈరోజు కొద్దిగా ప్రాణ నష్టం కానీ ఇంకోటి కానీ పెద్దగా లేకున్నట్లు ఓన్లీ పత్తి నష్టం ద్వారానే బయటపడినామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1,00,000 లీటర్ కెపాసిటీ ఉన్న 3 ట్యాంకులు ఉన్నవి ఇక్కడ. అట్లా ఆ 3 ట్యాంకులు వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 ట్యాంకులు ఫైర్ ఇంజన్లతో పాటు దాదాపు 8 ట్రాక్టర్లు వాటర్ వేసిపోయింది. ఇప్పటి వరకు ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా భారీ కొన్ని బేళ్లు సేఫ్ సైడ్, ఇవన్నీ బేళ్లు మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని బేళ్ళన్నీ సేఫ్ సైడ్ అయినామంటే ఇక్కడ ఉండే యాజమాన్యం తీసుకున్న భద్రత వల్లే జరిగిందని చెప్పి మేము కానీ భావిస్తున్నాము. ఎందుకంటే దీంట్లో టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ ఇది. మావాడదిగా చాలా 24 hours దాని మీదే ఉంటాడు. లాస్ని మనము నష్టాన్ని పూడ్చలేము కానీ ఆయన సేఫ్గా ఉన్నాడు కాబట్టి మాకు అదే సంతోషం. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫ్యాక్టరీలో ఉంటారు, ఫ్యాక్టరీ రన్నింగ్ అప్పుడు ఆడే లోపల ఉంటారు. యజమాని ఈయనే కాదు, ఏ యజమాని అయినా కానీ రన్నింగ్ అప్ లోపల ఉంటాడు. ఇప్పుడు నేనే ఏం తెలుగుంటలో నేను 9:40కి వచ్చాను. అప్పుడు నడుస్తూ ఉంటున్న సర్రని లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి పోయిన తర్వాత చుట్టుకుంటుంది, పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాము. అది అటువంటి ఉద్దేశంలో నేను ఈయన ఎక్కడున్నాడు అనుకున్నాను. ఈయన సేఫ్గానే బయటే ఉన్నాడు. నష్టం పత్తి అగ్గి పడిందంటే అది ఎంత భద్రత తీసుకున్నా కానీ దాన్ని నివారించడం భగవంతుడి చేతిలో కానీ మన చేతిలో ఉండదని చెప్పి నా భావన. అది